గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో అందరికి ఎవరైతే గుడి పడవ, ఉగాది, చేతి చాంద్ ఇలా రకరకాలటువంటి పేర్లతోని ఈరోజు మనం నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మన ప్రాక్టీస్ కూడా అదే అన్నమాట, మ్యాజికల్ మార్నింగ్. సో ఈరోజు లైవ్ అనేది సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రికార్డింగ్ అనేది వెళ్ళలేదు. సో అందుకోసమని మళ్ళీ సెషన్ ని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకోసమని క్విక్ ఓన్లీ 10-15 minutes ఆఫ్ సెషన్ అనేది తీసుకోగలుగుతున్నాం. అండ్ ఈ రోజు మన యొక్క ప్రాక్టీస్ ఏంటంటే మ్యాజికల్ మార్నింగ్ అన్నమాట. సో సహజంగానే మనకు మార్నింగ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. నార్మల్ మార్నింగ్ ఒకటి, మ్యాజికల్ మార్నింగ్ ఒకటి. సో మన నార్మల్ మార్నింగ్ అన్నప్పుడు మనం లేచి నార్మల్ గానే మొబైల్ చెక్ చేసుకోవడం, లేకపోతే ఈ రోజు ఎటువంటి టాస్క్ చేయాలి, ఈ రోజు పండగ కదా, హడావుడి పనికి టైం సరిపోతుందో లేదో, ఇలా మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అందుకే మ్యాజికల్ మార్నింగ్ ఉందనుకోండి, సో మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఎంత క్లారిటీ, డే అనేది చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. అండ్ ఇట్స్ ఏ క్రియేషన్ ప్రాసెస్, అంటే మనం ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నాము అన్నమాట. సో అందుకోసమనే ఈ మెయిన్ గా మార్నింగ్ లేస్తూనే మన యొక్క యాన్సిస్టర్స్ కి, అంటే వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రతి కారణానికి వాళ్ళ బ్లెస్సింగ్స్, అలాగే కాస్మిక్ కి అంటే ప్లానెట్స్ కి, యూనివర్స్ కి, మూన్ కి, సన్ కి, 9 planets కి, ఎందుకంటే అవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే 5 elements కి, అగ్ని, గాలి, ఆకాశం, నీరు, భూమి, ఇవే కదా మన బాడీకి ఆధారం. అండ్ ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనర్జీ నాట్ క్రియేటెడ్, నాట్ ఏ డిస్ట్రాయిడ్, అందరికి తెలిసింది కదా. కానీ ఆ ఎనర్జీని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎలా అనంటే పాజిటివ్ వేలో మనం దాన్ని ఫ్రీక్వెన్సీ కదా మనకి. సో మన ఫ్రీక్వెన్సీ పెరిగింది అనుకోండి, మన జీవితంలో అన్ని సవ్యంగానే జరుగుతాయి. అంటే కరెక్ట్ వేలో గుడ్ రిలేషన్షిప్, ఓకే, గుడ్ ఇన్ కెరియర్, ఓకే, గుడ్ ఇన్ థాట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో మార్నింగ్ టైం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే అందరికి తెలిసింది మనకి బ్రహ్మ ముహూర్తం, సృష్టి టైము అన్నమాట. అంటే ఈ టైంలో యూనివర్సల్ ఎనర్జీ, అంటే విశ్వంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే నార్మల్ గా చూస్తే ఆ టైంలో దేవతలందరూ లేస్తారు ఆ ముహూర్త టైంలో అనేది మనకు తెలిసిందనమాట. సో నార్మల్ గానే ఆ టైంలో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే మార్నింగ్ టైం ఉంటుందో బ్రహ్మ ముహూర్త్ బిఫోర్ సన్ రైజ్ 90 minutes బిఫోర్ అనమాట. అంటే మనం ఎక్కడ ఉంటున్నాము అక్కడ సూర్యోదయానికి ముందు 90 minutes అనమాట. సో అది బ్రహ్మ ముహూర్త టైం స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మ్యాజికల్ మార్నింగ్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అండ్ ఇంటెన్షన్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఈ రోజు మన యొక్క ప్రాక్టీస్ మ్యాజికల్ మార్నింగ్. సో మ్యాజికల్ మార్నింగ్ లో మనం కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండింటిని ప్రభావితం చేస్తాం అనమాట. అండ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మనం ఏం చేస్తున్నాం, ఎనర్జీ ఫీల్డ్ మన వెంటనే మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ బ్రెయిన్ వేవ్స్, ఓకే, బీటా నుండి, ఓకే, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా, ఓకే, వీటిలో నుండి మనం నెమ్మదిగా, అంటే ఎప్పుడు కాన్షియస్ హడావుడి కాకుండా కొంచెం నెమ్మదిగా స్లో, అంటే కాన్ఫిడెంట్ మోడ్, క్లారిటీ ఆఫ్ మైండ్ అనేటువంటి దాంట్లోకి మనం వెళ్తున్నాం అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన సహజంగానే మన అబోవ్ ఫ్రీక్వెన్సీ, గ్రాటిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ మార్నింగ్ మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం, ఈ మార్నింగ్ వైబ్రేషన్ అనేది మొత్తం మన యొక్క డేని క్రియేట్ చేస్తుంది అన్నమాట. అందుకోసమనే మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్, అది కూడా కాన్సన్ట్రేటెడ్ ప్రాక్టీస్ అన్నమాట. సో ఈ రోజు మన యొక్క మెయిన్ ప్రాక్టీస్, మనం ఏదైతే తాకుతామో, ఏదైతే యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం పడుకున్నటువంటి బెడ్, బ్లాంకెట్, ఎవ్రీథింగ్, వాటర్, ఫుడ్, డ్రెస్, టెక్నాలజీ, ఈవెన్ దో కిచెన్ యుటెన్సిల్స్, ఏదైనా కూడా కానివ్వండి, మార్నింగ్ టైం అప్ టు 10:30 టైం వరకు మనం ఏదైతే యూజ్ చేస్తామో వాటికి మనం థ్యాంక్ యూ చెప్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనమాట. అలాగే మనం నిన్న చూసాం కదా, మ్యాజిక్ డస్ట్, డెలివరీ బాయ్స్, జాబ్ చేసే వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్ లో ఉన్న వారికి మనం ప్రాక్టీస్ ద్వారా వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది, అంటే ఇంకొక అబోవ్ లెవెల్ వర్డ్స్ ద్వారానే కాకుండా ఎనర్జీ అనేది మ్యాజిక్ డస్ట్ వేవ్స్ ద్వారా కూడా మనం ఇచ్చాము అనమాట. సో ఈ రోజు ఒక్కసారి నేను షేర్ చేస్తాను స్క్రీన్. సో నా వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్ అనమాట. మనం ఇక్కిగాయ బుక్ ఎంత మందికి గుర్తుంది? ఇక్కిగాయలో ఫస్ట్
వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళ పూర్వీకులకి ఒక ఆల్టర్, ఒక ప్లేస్ పెట్టుకుంటారు. ఓకే. సో, అంటే శరీరం విడిచిన తర్వాత కూడా ఆత్మ మన చైతన్యంగా మారుతుంది కదా! వాళ్ళ యొక్క ఆచారం అన్నమాట. సో, అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పేరెంట్స్‌ని, యాన్సిస్టర్స్‌ని వాళ్ళతో పాటు మన లైఫ్‌లో ఉన్నటువంటి మన గురువులని, ఓకే, టీచర్స్, మెంటర్స్, అలాగే మనకు గైడ్ చేసిన వాళ్ళని, సో, వాళ్ళందరినీ కూడా మనం గ్రాటిట్యూడ్ ద్వారా వాళ్ళ యొక్క చైతన్యాన్ని యాక్టివేట్ చేస్తూ ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే శక్తి మార్పిడి అనేది జరుగుతుందండి. సో, జస్ట్ వెయిట్, షేర్ చేస్తాను స్క్రీన్. క్విక్‌గా రీక్యాప్ లాగా తీసుకుంటాను. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ వెంట్ టు ద లైఫ్. సో, ఏ మ్యాజిక్ మార్నింగ్ అంటే ఒక అద్భుతమైనటువంటి రోజు అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా ఒక అద్భుతాన్ని సృష్టించాలి అనంటే, మనం ప్రతి రోజున అలాగే మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఫీల్ ది గ్రాటిట్యూడ్ అన్నమాట. సో, ఇక్కడ పిక్ చూసినట్టయితే మనకు కనబడుతుంది గదా! బాత్రూమ్ టాప్. ఓకే. కంప్లీట్ బాత్రూమ్ స్ట్రక్చర్. ఎందుకంటే మనం లేస్తూనే ముందుగా వెళ్ళేది ఆ ప్లేస్‌కి కాబట్టి. సో, మిర్రర్ ఉంది. టవల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ షోస్ దట్ అంటే ప్రతి ఒక్కటి అది మనకు కనిపించేది మన మార్నింగ్ ఉదయాన్నే మనం ఇలా మ్యాజికల్‌గా సృష్టి చేయొచ్చు అనేది. అక్కడ గ్రాటిట్యూడ్ స్ప్రింకిల్ అంటే సూర్యోదయం అనేది మన జీవితంలో మరింత అద్భుతాలని తీసుకొస్తుంది అనే దానికి ఇంటిమేషన్ అన్నమాట. వెన్ యూ అరైజ్ ఇన్ ద మార్నింగ్ థింక్ ఆఫ్ వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు బి అలౌడ్ టు థింక్, టు ఎంజాయ్, టు లవ్. ఎంత అద్భుతమైనటువంటి కోటే కదా! సో, మనం ఈరోజు ఉదయం లేచి ఉన్నాము. చాలా మందికి ఆ అవకాశం కూడా లేదు. లేచున్నాము. అలాగే ఆలోచించగలుగుతున్నాం. లేచాము అనంటే జీవించగలిగామంటే ఆలోచించగలుగుతున్నాం. ఈ రోజుని మనం ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలము అని ఎంజాయ్ చేయగలము. ఈ రోజు డేని మనందరి ఫ్యామిలీతో పాటు ఎలా గడుపుకోగలము అనేటువంటి భావంతోని మనం ఇంకొక రోజుకి స్వాగతం పలుకుతున్నామనమాట. సో, ఆ యొక్క రోజే ఈ రోజు. సో, మనకి ఇంకొక రోజు మన జీవితంలో మన మ్యాజిక్‌ని ఫిల్ చేసేటందుకు ఇంకొక రోజు ఒక అవకాశం అనమాట. ఎందుకంటే, ఒక రోజు, ఒక వారం, 1 మంత్, 1 ఇయర్ ఇలా మన లైఫ్‌లో చూసుకుంటే ప్రతి ఒక్క మూమెంట్ కూడా అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది చూపిస్తుందండి. ఫిల్డ్ విత్ ద మ్యాజిక్ ఈస్ ఫిల్ యువర్ మార్నింగ్ విత్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే మార్నింగ్ మనం ఏదైతే వైబ్రేషన్‌లో ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే చూడండి. మనం ఏ రోజైతే స్ట్రెస్‌గా లేస్తామో, లేకపోతే వర్క్ ఉందనో తెలియకుండానే మన బాడీలో కార్టిసాల్ హార్మోన్ అనేటివి, ఓకే, స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం ద్వారా మనకు తెలియకుండానే చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ అవ్వడం, ఆ రోజు మొత్తం చిన్న విషయమే. కానీ మనం ట్రిగ్గర్ అవ్వడం, దాన్ని మన ఇంకొక వ్యక్తి పైన చూపించడం, లేకపోతే మన వర్క్ పైన చూపించడం. అంటే ఎనర్జీ అనేది త్రూఔట్ ద డే క్యారీ చేస్తుంది. అంటే ఈరోజు ఎవరి ముఖం చూసామో కదా అని. లేదు, మన థాట్ అనేది ముఖం అనేది కాదు. మన థాట్ అనేది అంటే మన ఆలోచన అనేది మనం ఎలాంటి వైబ్రేషన్ క్రియేట్ చేసామో దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. అందుకోసమని ఈచ్ మార్నింగ్ ఈజ్ ఫిల్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ గివింగ్ థాంక్స్. ఈ ప్రాక్టీస్ మొత్తం కూడా ఈ రోజుది మనకు దొరికినటువంటిది ఏంటంటే ప్రతి చిన్న దానికి కూడా కృతజ్ఞత అంటే కాన్సంట్రేటెడ్‌గా చేస్తున్నాం కదా! సో, బోనస్‌గా మనం ఇదొకటి యాడప్ చేస్తున్నాం అన్నమాట. సో, ఆ రోజు ఇదేంటంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనం ఏదైతే టచ్ చేస్తామో, ఏదైతే లేస్తామో, ఇప్పుడు మన బెడ్ పైన మనం పడుకున్నాము అనంటే బిఫోర్ స్టార్టింగ్ ద డే అన్నమాట. స్టార్టింగ్ ద డే కంటే ముందే మనం బెడ్ పైన ఉన్నాం. సో, థాంక్ యూ బెడ్. ఎందుకంటే బెడ్ ద్వారా నేను కోజీగా హ్యాపీగా పడుకున్నాను. థాంక్ యూ పిల్లో. ఓకే. నా నెక్ ఇంత కంఫర్ట్ ఇచ్చావు. థాంక్ యూ బెడ్‌షీట్. థాంక్ యూ బ్లాంకెట్. థాంక్ యూ కర్టెన్. అంటే థాంక్ యూ అలారం. థాంక్ యూ మొబైల్. మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటన్నిటికి అన్నమాట. మనం ఏదైతే గ్రౌండ్‌ని తాకుతామో, ఓకే. థాంక్ యూ ఫ్లోర్ ఆన్ ద ఫ్లోర్. అంటే మనం కరాగ్రే వసతే లక్ష్మి అనేటువంటిది మనం ప్రార్థన చేస్తాం కదా! బట్ ఈరోజు ఇంకా డీప్‌గా చేస్తున్నాం. అంటే మనం ఏదైతే టచ్ చేస్తున్నామో, ఓకే, అరౌండ్ ద అదేంటంటే ఆ ప్లేస్‌ని టచ్ చేస్తున్నామో వాటన్నిటికి థాంక్ యూ. తర్వాత నెమ్మదిగా మనం బాత్రూమ్‌కెళ్ళామనుకోండి. సో, వీఆర్ ట్యాప్ తిప్పగానే వాటర్ వస్తున్నాయి. ఓకే. థాంక్ యూ దట్ క్లీన్ వాటర్. ఓకే. మనం ఏదైతే టచ్ చేస్తున్నామో మిర్రర్ కానివ్వండి, మన పేస్ట్, బ్రష్ ఎందుకంటే
మన డే మొత్తం ఎంత ప్లీజెంట్ గా వెళ్ళిపోతుంది. టవల్, సోప్, మిర్రర్, ఎవ్రీథింగ్ అన్నమాట. మనం ఏదైతే టచ్ చేస్తామో, ఏదైతే యూజ్ చేస్తామో అవన్నిటికి కూడా షూస్ మార్నింగ్ 10 o'clock వరకు కూడా మనం ఏదైతే చేస్తామో వాటన్నిటికీ గ్రాటిట్యూడ్ ఇవ్వడం అన్నమాట. సో ఈ రోజు యొక్క ప్రాక్టీస్ ఏంటంటే మ్యాజిక్ డే 11 లో ఫస్ట్ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ యూ డూ ఏ సింగిల్ థింగ్, అంటే మనం ఏ పని చేయకముందు ముందుగా మనం మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ చెప్పాలి అనమాట. ఏ పని ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు, మన మనసులోనే అంటే ఈ రోజు నేను జీవించి ఉన్నందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మై బెడ్, థ్యాంక్ యూ మై పిల్లో, థ్యాంక్ యూ మై కర్టెన్, థ్యాంక్ యూ మై ఏసీ ఆర్ కూలర్, వాట్ ఎవర్ వీఆర్ ఎంజాయ్. దీని ద్వారానే నేను నా సుఖమైనటువంటి నిద్రను తీసుకోగలిగాను, కంఫర్ట్ నిద్రను, డీప్ స్లీప్ తీసుకోగలిగాను. అలాగే తర్వాత ఏవైతే మనం వర్క్ చేస్తాం అంటే ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఫ్లోర్ టచ్ చేసిన థ్యాంక్ యూ దిస్ ఫ్లోర్ అనమాట. అలాగే మనం బాత్రూమ్కి వెళ్ళాం, థ్యాంక్ యూ దిస్ బ్రష్, పేస్ట్, మిర్రర్, టవల్. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ రోజు మొత్తం వాటిని మనం మొత్తం కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం అనమాట. అంటే ఒక్కొక్కటి మరీ మరీ వెతికి చెప్తున్నాం. అండ్ తర్వాత మన కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ డైలీ ఎలాగైతే చేస్తామో ఈ రోజు కూడా ఫెస్టివల్ కదా, ఇంకా మోర్ ఫ్లేవర్స్ అన్నమాట. షడ్రుచులు ఎలాగైతే ఉన్నాయో మన లైఫ్ లో అలాగే ప్రతి ఒక్క ఏరియాలో కూడా షడ్రుచులు ఉంటాయి కదా. ఒకసారి కారం, ఒకసారి ఉప్పు, ఒకసారి తీపి, కానీ అన్ని కలిపితేనే అద్భుతమైనటువంటి పచ్చడి ఎలా అవుతుంది మన లైఫ్ కూడా అంతే. సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఈ రోజు మన యొక్క ఇంకొక డేకి మీరు ఏ ఏరియా అయితే తీసుకుంటున్నారో ఆ ఏరియాకి థ్యాంక్ యూ చెప్పి 10 బ్లెస్సింగ్స్ రాసి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఇది యాక్టివిటీ ఎంత అంటే 10:30 వరకే అనమాట. 10:30, 11 వరకు. కానీ తర్వాత కూడా రోజు మొత్తంలో మీరు ఏదైతే టచ్ చేస్తారో, ఏదైతే యూజ్ చేస్తారో అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కిచెన్ లో ఉన్నాం, సో థ్యాంక్ యూ మై కాఫీ కప్, యుటెన్సిల్స్, గ్యాస్ స్టవ్. మనం బ్రేక్ఫాస్ట్ తింటున్నాం, థ్యాంక్ యూ దిస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇట్ నర్చర్ మీ. అలాగే మనం ఏదైతే కాఫీ మగ్ యూజ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ ఓకే, మీ వల్లనే కాఫీ అందులో అద్భుతంగా పోసుకోగలుగుతున్నాను. మనం ఏవైతే కిచెన్ లో యూజ్ చేస్తున్నాం యూటెన్సిల్స్, అలాగే షూస్, మన క్లోత్స్, మన రెడీ అవుతున్నాము, ఎవ్రీథింగ్, మన మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, ఏవైతే మార్నింగ్ టైం ఉంటుందో అప్ టు 10:30 వరకు అవన్నీ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా మనం థ్యాంక్ యూ చెప్తున్నాం. తర్వాత కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే, ఇది చెప్పేటువంటి యాక్టివిటీస్. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ వాట్ విల్ బి హ్యాపెన్ టుడే అని అంటే ఈ రోజు మార్నింగ్ మనకి ఈ రోజు ఏదైతే జరిగిందో థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ అనేది ఈ రోజు మన యొక్క ఇన్ని అద్భుతాలు జరిగినాయి, ఇంత అద్భుతమైన రోజుకి ఇన్ని మంచి విషయాలు జరిగినవి, ఈ మంచి విషయాలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజున మనం మెయిన్ కోర్ ఏంటంటే ఈ రోజు మనం ఉదయాన్నే మరింత అద్భుతంగా అంటే బ్రహ్మ ముహూర్త టైం అంటాం కదా, అమృత వేళ అని అంటాం అనమాట. ఎందుకంటే అప్పుడు ఎనర్జీ వైబ్రేషన్ అనేది చాలా హైయర్ లెవెల్ లో ఉంటుంది. సో దాన్ని మన లైఫ్ లో మన మేనిఫెస్టేషన్ కోసం ఎవ్రీ డే కొరకి మన వైబ్రేషన్, ఎందుకంటే మనం ఉన్నటువంటి బ్రెయిన్ వేవ్స్ స్టేట్ అలా ఉంటుంది అనమాట. దానికోసం మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మళ్ళీ ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఐఎమ్ అప్లోడింగ్ దిస్ రికార్డెడ్ సెషన్. సో ఎవరైతే యూట్యూబ్ నుండి వాచ్ చేస్తున్నారో ఇది నాకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇట్ విల్ రీచ్ సో మెనీ పీపుల్. అంటే ఇండైరెక్ట్ గా కూడా మనం ఎవరి లైఫ్ లోకి ఎలా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నాం అనేది తెలియదు. అండ్ బ్లెస్ వీడియో అనేది చాలా మందికి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళ లైఫ్ లోకి రీచ్ కావాలని బ్లెస్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.